ముందుగా ఈరోజు మనము 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఎంతో ఆనందంగా పండుగ చేసుకోవాల్సిన దినం. ఎన్నో ఏళ్లుగా మనకి ఒక రాజధాని అంటూ లేదు. ఎక్కడ ఏ రాష్ట్రానికి పోయినా కూడా మన రాజధాని అని చెప్పుకునే దానికి ఒక ఫలానా ప్లేస్ అనేది లేకోకుండా చాలా ప్రజలు ఇబ్బంది పడినారు. ఇక్కడే కాదు, చదువుకున్న వాళ్ళు కానీ, బయట దేశంలో ఉద్యోగం చేసే వాళ్ళు కానీ అన్ని విధాల అన్ని దగ్గరలా చాలా ఇబ్బంది పెట్టారు, చెప్పుకునే దానికి ఒక ప్లాట్ఫామ్ లేక. సో ఈ రోజు మనకంటూ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మన ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని, ఒక దేశానికి ఒక రాజధాని అంటూ మన ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని రావడం మనము ఎంతో గర్వంగా చెప్పుకోవాలి. ఈరోజు ఈ అమరావతి రావడానికి మనము ముందుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలపాలి. 2014-19 మధ్యలో ఆయన ఎంతో సహృదయంతో మనకి ఢిల్లీ నుంచి, పార్లమెంట్ నుంచి మట్టి కానీ, యమునా నది నుంచి నీరు కానీ తీసుకొచ్చి ప్రతి అడుగున అమరావతి మీ రాజధానికి డెవలప్మెంట్ కోసం ముందుంటాం, ప్రతి అడుగులోనే మేము మీకు కలిసి పనిచేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. ఆ రోజు ఆయనే కాకుండా పక్క రాష్ట్రాల సీఎంలు కానీ అందరూ వచ్చి మంచి మహానగరం కట్టాలి, అమరావతిని దేశంలోనే మంచి పేరు దక్క క్యాపిటల్ గా నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. ఈరోజు ఆ రాజధాని ఏ విధంగా ఎన్ని ఇబ్బందులు పడి అదే అంటారే 9 నెలలు పురిటి నొప్పుల నుంచి బయటపడినట్లు ఇన్నేళ్ళ కష్టపడి అంత డెవలప్మెంట్ కోసం అంత పాటుపడి అంత చేసిన తర్వాత మధ్యలో కొన్ని కారణాల వల్ల మీకు అందరికీ తెలిసిందే, ప్రజలందరికీ తెలిసిందే, ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు రాజధాని అనేది మనకి ఏర్పడింది. ఈ రాజధాని చట్టబద్ధత అనేది రావడం ఎందుకు అంటే, చట్టబద్ధత అనేది లేకపోతే ఏ డెవలప్మెంట్ కి ఎటువంటి ఫండ్స్ రావాలన్నా, లేకపోతే ఎటువంటి ఇప్పుడు బయట మనకి ఫండ్స్ రిలీజింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంక్ సెక్టర్స్ నుంచి కానీ, లేకపోతే అదర్ సెక్టర్స్ నుంచి కానీ రిలీజ్ చేయాలంటే మనకంటే ఒక చట్టబద్ధత ఉండాలా. చట్టబద్ధత లేకపోతే రేపు ఈ క్యాపిటల్ ఉంటుందా, లేకపోతే ఇంకో దగ్గర మారుస్తారా అనే మీమాంసలు ఎవరు ముందుకు రారు. ప్లస్ ప్రాజెక్ట్స్ పెట్టాలన్నా అసలు ఆ చట్టబద్ధత ఒకటి సార్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ చట్టబద్ధతకి అసలు వ్యాలిడిటీ లేదు అనేటువంటి అంశాన్ని కూడా మాట్లాడుతున్నారు. చట్టబద్ధత గురించి ఎందుకని అన్నారంటే, చట్టబద్ధత లేకపోతే ఏమి డెవలప్మెంట్ అనేది ఉండదు కాబట్టి చట్టబద్ధత అనేది ఖచ్చితంగా ఉండాలా. ఈ రోజు ఆ చట్టబద్ధత మనకు వచ్చింది కాబట్టి ఇంకా వేగవంతంగా పరుగులు తీస్తుంది డెవలప్మెంట్ అనేది రాష్ట్రంలో. మన అమరావతి రాజధాని చాలా వేగవంతంగా పరుగులు తీస్తుంది. ఇందులో మోడీ గారు కూడా హామీ ఇచ్చారు, అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. మనకి అన్ని విధాల ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా నిధులు రావడంలో కానీ